మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి, నాతోటి ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యేల గారికి, కార్పొరేటర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే 300 మీరు ఏదైతే అనుకున్నారో అది సిస్టమేటిక్గా ప్రతి కార్పొరేటర్ మరి 30,000 తీసుకురా, 40,000 తీసుకురా, ఒక సిస్టమేటిక్గా 90 లక్షల ఓట్లు లేకుంటే 1,14 ఓట్లు దాన్ని ఒక సిస్టమేటిక్ తీసుకొని ఏరియా వైజ్ కాకుండా ఓటర్ వైజ్ తీసుకుంటారు. లేదా 2011 సెన్సెస్ ప్రకారం ఏది తీసుకురో ప్రపోజల్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు సపోజ్ తెల్లాపూర్ ఉంది, 20,000 బెడ్రూమ్లు ఉన్నాయి. 20,000 బెడ్రూమ్లు అక్కడ డబుల్ బెడ్రూమ్ 20,000 బెడ్రూమ్లు అలా అలొకేషన్ చేశారు. కొల్లూరులో అలొకేషన్ చేసిన తెల్లాపూర్లో 4 కార్పొరేటర్లు రావాలి. అదేవిధంగా అమీన్పూర్లో తీసుకుంటే 1,20,000 ఓట్లు ఉన్నాయి. ఆడ 4 డివిజన్లు రావాలి, ఓన్లీ 2 డివిజన్లు ఇచ్చారు. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా కాన్స్టెన్సీ వైజ్ తీసుకుంటే కాన్స్టెన్సీ వైజ్ తీసుకొని అక్కడ ఏదైనా ఎక్సెస్ ఉంటే దాన్ని బట్టి ప్రపోజల్ పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇష్టానుసారంగా, ఇంకొకటి ఏంటంటే ఏరియా వైజ్ ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో అక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చారు. అక్కడ ఆల్రెడీ ప్రపోజల్ వస్తూ ఉన్నది. ప్రపోజల్ వచ్చినప్పుడు ఓపెన్ ఏరియాలో వచ్చినప్పుడు దానికి ఇంక్రీజ్ చేయండి. లేదా గ్లోబలైజేషన్ తీసుకొని దాన్ని బట్టి చేస్తూ ఉంటే ఓ సిస్టమేటిక్, ఎందుకంటే ఇప్పటివరకు చెప్పినప్పుడు ప్రతి కార్పొరేటర్కు ఇచ్చేసి ఏ డివిజన్లో అయితే ఉందో ఎక్కడైతే కంపాక్ట్ ఉందో అక్కడ ఇంక్రీజ్ కాదు. ఇంక్రీజ్ కానప్పుడు ఏరియా వైజ్ కాకుండా పాపులేషన్ వైజా లేకుంటే ఓటర్ వైజా దాన్ని బట్టి ప్రపోజల్ తీసుకుంటే, ఇంకోటి ఏంటంటే 2026 జనగణన వస్తుంది. దాన్ని బట్టి తీసుకుంటే, ఎందుకంటే 2011 సెన్సెస్ ప్రకారం తీసుకున్నప్పుడు 2018లో ఏదైతే మున్సిపాలిటీస్ అయినాయో చాలా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారు, చాలా ఇండ్లు అయినాయి. సపోజ్ ఇప్పుడు అమీన్పూర్లో తీసుకుంటే 65,000 ఇండ్లు అయినాయి. తెల్లాపూర్లో తీసుకుంటే 60,000 ఇండ్లు అయినాయి. ఇంక్రీజ్ ఏంటంటే తెల్లాపూర్లో 5 గ్రామ పంచాయతీలు మెర్జ్ అయినాయి, అమీన్పూర్లో 8 గ్రామ పంచాయతీలు మెర్జ్ అయినాయి. ఇవి పాపులేషన్ తీసుకుని పాపులేషన్ ప్రకారం చేసుకుంటే పడంచేరులో 13 కార్పొరేటర్లు అవుతాయి. ఆ విధంగా మీరు డివిజన్ ప్రకారం ఏది ఓటర్స్ ప్రకారం ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రిప్రజెంటేషన్ కూడా నేను కమిషనర్ గారికి ఇచ్చినాను, ఆ విధంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే మా అందరి ఒపీనియన్ ఏంటంటే ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళందరూ కార్పొరేటర్స్, ప్రతి కార్పొరేటర్ ఏ డివిజన్ అయితే మెర్జ్ అయిందో, ఏ డివిజన్ మెర్జ్ కాలేదో దాన్ని సైంటిఫిక్గా తీసుకొని, ఎందుకంటే అఖిలపక్షం వేసేసి దాన్ని ఒక సిస్టమేటిక్ చేసుకుంటే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే ఇది ఒక్కసారి డివిజన్ అయిన తర్వాత డిడెంట్ చేంజ్ కాకుంటుంది. ఈ చేంజ్ కాకున్నప్పుడు, డివిజన్ కాకున్నప్పుడు ఒక ప్రపోజనల్గా సైంటిఫిక్గా తీసుకోండి. సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు ఏంటంటే కొంత గూగుల్ మ్యాప్తోని ఏదైతే తీసుకుర్రో అది కాకుండా ఎక్కడైతే ప్రాక్టికల్గా తీసుకుంటే వాళ్ళందరూ వచ్చేసి దాన్ని ప్రపోజల్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఉందో వీళ్ళకు కూడా టైం ఇచ్చేసి మీరు 2 నిమిషాలు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చేలా ఒపీనియన్ తీసుకొని చేయాలని కోరుతా ఉన్నాను. నాగేందర్ గారు.